ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరిగింది షార్ట్ డిస్కషన్కి వచ్చినప్పుడు మంత్రులు మాట్లాడారు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు. కానీ గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు మాట్లాడతామంటే వాళ్ళని నోరు నొక్కే విధంగా ఈవేళ ప్రయత్నం చేస్తున్నారు. నేను అరకు ఎమ్మెల్యేని, నా ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందిస్తాను అంటే సంతోషమే, కానీ నన్ను ఎందుకు మాట్లాడనివ్వటం లేదనేదే ప్రశ్న. టూరిజాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా? దాని పేరు చెప్పి అక్కడున్న బాక్సైట్ కొండల్ని వెలికి తీయాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా కూడా ఉంది. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఊటీకి ఏ రకమైన ప్రాధాన్యత ఉందో ఈవేళ గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు, అనంతగిరి, అక్కడ చింతపల్లిలో ఉన్న లంబసింగి, పాడేరు ప్రాంతాలు కూడా అంత టూరిజానికి అందుబాటులో ఉన్న ప్రాంతాలు. చాలా మంచి ప్రాంతం అభివృద్ధికి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజన ప్రాంతం ఈ కొత్త రాష్ట్రానికి ఒక వరప్రసాదిని లాంటిది. దాన్ని ఉపయోగించుకుంటే అక్కడ గిరిజన ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. తద్వారా ఈ ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. నిన్న మాట్లాడేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటి కూడా అక్కడ శ్రీకాకుళం నుండి ఈ రాష్ట్రంలో అటు కడప కానీ ఇటు శ్రీశైలం కానీ ఇక్కడున్న ఏ ప్రాంతంలో గిరిజనుల కోసం మాట్లాడకపోవటం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. కానీ ఒక్క అరకు చింతపల్లి కోసమే మాట్లాడారు అంటే టూరిజం కోసం. దీనిలో ఏదో మతలబు ఉంది. ఆ అనంతగిరిలో ఉన్న బాక్సైట్ కొండలు, అరకువేలిలో ఉన్న బాక్సైట్ కొండలు, చింతపల్లిలో ఉన్న బాక్సైట్ కొండల్ని వెలికి తీయాలి అనే ఆలోచనతో అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ ఎటువంటి మరి అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. సుమారు 5,82,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈవేళ నిధి ఉంది అక్కడ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెలికి తీస్తామన్నారు. ఈరోజు మరలా ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ బాక్సైట్ కోసం మాట్లాడితే బాక్సైట్ వద్దని మాట్లాడడం జరిగింది. ఆ రోజు 2011 డిసెంబర్ 24వ తారీఖున మన గవర్నర్ నరసింహ గారికి ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కమిటీ వస్తే ఆ కమిటీ కూడా గిరిజన ప్రాంతానికి వెళ్తే గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా మారణాయుధాలతో వ్యతిరేకించారు, అడ్డు తగిలేరు అని ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం, బాక్సైట్ వెలికి తీయటం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, అక్కడ కాలుష్యం పూర్తిగా మారిపోతుంది, అక్కడ టూరిజం పోతుంది, అక్కడ ప్రాంతంలో కొత్త వ్యాధులు వస్తుంది. తద్వారా గిరిజన ప్రాంతం అంతా కూడా ఎడారి అవుతుంది అని మరి కూడా చెప్పడం జరిగింది. ఈవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏదో వల్లమాని ప్రేమ ఒలకబోస్తూ గిరిజనుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఈవేళ బాక్సైట్ అక్కడ టూరిజంని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అదే టూరిజం కోసం మాట్లాడతామంటే మాకు అవకాశం ఇవ్వకపోవటంలో మర్మం ఏంటో మంత్రులు కానీ ఆ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను. ఈవేళ గిరిజన మంత్రి మాట్లాడలేదు, లేక గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, గిరిజన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఎవరో మాట్లాడతారు, ఏదో చేస్తారు, ఏదోలాగా కళ్ళు మూసి జల్ల కొట్టాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కానీ గిరిజన ప్రజలకి స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న అనుభవం ఉంది, దేన్నైనా కూడా అడ్డుకునే సత్తా ఉంది. ఏ రకమైన సరే వాళ్ళు కల్లాబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని ఏదైనా మోసం చేయాలనుకుంటే దానికి దనుగానే మేము సమాధానం కూడా చెప్పే పరిస్థితి అయితే వస్తుందని మీ దారిగా తెలియపరుస్తున్నాను. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు అయితే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా మేము గెలవడం జరిగింది. తెలుగుదేశం నుంచి పోలవరం నుంచే ఒక ఎమ్మెల్యే రావడం జరిగింది. ఈరోజు ఇంత అత్యున్నతమైన చట్టసభలో
గిరిజన ఎమ్మెల్యేలుగా మెజారిటీగా 6 ఎమ్మెల్యేలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏదైనా గిరిజన ప్రాంతం నుంచి ఒక చర్చ వచ్చినా ఒక ప్రశ్న వచ్చినా దానికి సంబంధించి మేము కనీసం సప్లిమెంటరీ క్లారిఫికేషన్ అడుగుతామన్నా సరే ఈరోజు సభలో మా గొంతు నొక్కేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, నిన్ననే మన నూతన రాజధాని గురించి రేపొద్దున్న మన రాష్ట్రాన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలన్న దాని గురించి సుదీర్ఘంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నిన్న చర్చించడం జరిగింది. ఆ చర్చలో కేవలం అరకు లమ్మసింగి ప్రాంతాల 2 ప్రాంతాల గురించి అది కూడా పర్యాటక కేంద్రాలుగా చేస్తామన్నారే తప్పించి ఆ గిరిజన ప్రజానీకానికి ఏం చేస్తారో రేపొద్దున్న ఆ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అక్కడున్న జీవన విధానంలో ప్రస్తుతం వాళ్ళకి మంచినీరు లేక రోడ్లు లేక కరెంటు లేక అత్యంత దుర్భరమైన జీవితాన్ని బ్రతుకుతున్న బ్రతుకుల్ని ఏ విధంగా ముందుకు సాగిస్తారన్న ఒక్క చిన్న అంశం కూడా చర్చకు రాకపోవడం నిజంగా మా దురదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మేమందరం గిరిజనులందరం కూడా తిప్పికొట్టినందుకు మా మీద ఈ వివక్ష అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా గుర్తెరిగి గిరిజన ప్రాంతాలని ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నామంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లక్షల నుంచి 3 లక్షల ప్రజానీకానికి మేము సమాధానం చెప్పాల్సి ఉంది. ఇటువంటి సమాధానంలో రేపొద్దున మా ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని అంటే మేమేం చెప్పాలో కూడా ఇప్పుడు తెలియలేని అకమ్మి గోచరంలో ఉన్నాం. ఇప్పుడే అరకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ 2 ప్రాంతాలనే వాళ్ళు అంత పర్టికులర్గా తీసుకున్నారంటే గతంలోనే అత్యంత ప్రాధాన్యకంగా చారిత్రాత్మకంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తారీఖున ఈ నవ్యాంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా జరుపుకున్నామని ఆ మంత్రివర్యులు మా ఎస్టీ గిరిజన శాఖ మంత్రివర్యులు గతంలో చెప్పడం జరిగింది. ఆ రోజునే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బాక్సైట్ తవ్వకాలు కూడా తీస్తామని చెప్పి ఆ రోజు అనౌన్స్మెంట్ జరిగింది. మరి దీనికి దానికి నిగూఢమైన రహస్యం ఉంది. ఇప్పటికీ కూడా అసెంబ్లీలో మేము రోజు అడుగుతూనే ఉన్నాం, ఈ బాక్సైట్ గురించి ఇంతకీ ఎటువంటి చర్చ పెడుతున్నారు? రేపొద్దున మీరు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, మా ప్రాంతాలకు వెళ్తే అక్కడ మాకు జీవన మరణ పోరాటాలు, అక్కడ ప్రజలు బాక్సైటు తవ్వితే అన్ని విధాల తాగునీటి దగ్గర నుంచి మా గిరిజన జాతి మనుగడ కోల్పోతున్నాం. ఇంత బర్నింగ్ కేసుని ఈరోజు ఇన్ని రోజుల బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్క రోజు కూడా చర్చ పెట్టకపోవడం కూడా నిజంగా చాలా దురదృష్టకరం. దాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కనీసం ఒక షార్ట్ క్వశ్చన్లో కూడా మేము దాంట్లో మాట్లాడతామంటే ఇప్పుడు మాకు గొంతు నొక్కేస్తున్నారు. ఇవన్నీ కూడాను ఈ బాక్సైట్ తవ్వకాలకి ఇవన్నీ కూడా వాళ్ళు చేసే నిలువు దోపిడీ బినామీ కార్యక్రమాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా సరే వాళ్ళు గుర్తెరిగి గిరిజన ఎమ్మెల్యేలకు గిరిజన ప్రాంత ప్రజలకు అందరికీ కూడా వాళ్ళు సరిసమానమైన ఒక న్యాయాన్ని చేయాలని మమ్మల్ని కూడా ప్రజలుగా గుర్తించి రాష్ట్రంలో ఉన్న మా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈరోజు అరకు శాసనసభ్యులు గారికి షార్ట్ నోట్స్ క్వశ్చన్ కింద వచ్చిన సందర్భంగా ఆయనకి మాట్లాడే అవకాశం కల్పించమని మేము ఎంత గిరిజన ఎమ్మెల్యేలు అందరము ఎంత ప్రాధాయపడినప్పటికీ స్పీకర్ గారు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే మేము కొత్తగా ఎన్నికయ్యి ప్రజల తరపున మా గిరిజనుల తాలూకా బాధల్ని ఇక్కడ మేము చెప్పుకునే అవకాశం మాకు స్పీకర్ గారే కల్పించినప్పుడు మేము ఇంకెక్కడ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మేము మా బాధను చెప్పుకుంటున్నాము మీ ద్వారా. ఎందుకంటే స్పీకర్ గారు పక్షపాతం ధోరణితో కాకుండా మా తాలూకా సమస్యల్ని తెలుసుకునే విధంగా మాకు కొద్ది సమయం పాటు కేటాయించమని 2 నిమిషాలు కూడా కేటాయించమంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 5 నిమిషాల పాటు మాకు కాలాన్ని వృధా చేశారు. అటువంటప్పుడు మా బాధలు ఎవరు ఎలా చెప్పుకోము. అలాగే
ముఖ్యమంత్రి గారు ఒక్క అరకులో ఉన్న ఒక టూరిజానికే అవకాశం ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు శ్రీకాకుళం నుంచి మాకు ఈస్ట్ గోదావరి వరకు ఉండే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం కూడా మాకు బాధను కలిగించింది. మాకు వేరే పాలకొండ నియోజకవర్గంలో కూడా సీతంపేట అన్నది పూర్తి గిరిజన మండలమైన అక్కడ గ్రీనరీ ఉంది, వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడే నిత్యము 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా మేము టూరిజానికి అనుసంధానం చేయమని కోరడానికి అవకాశం ఇవ్వమని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉపాధి కోల్పోతున్నారు. అలాగే ఏనుగుల వలన పంటలు నష్టపోయిన మా గిరిజనులకి ప్రత్యామ్నాయంగా ఇటువంటి అవకాశాలు కల్పించమని కోరడానికి కూడా నేను ప్రయత్నం చేసినా మాకు కూడా అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈ గిరిజన అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా నిన్నటికి ప్రసంగంలో ముఖ్యమంత్రి చెప్పుకోవడం కూడా మాకు బాధగా కలిగిస్తుంది. అటువంటి పక్షంలో మాకు స్పీకర్ గారు కొంత సమయం కేటాయించి మాకు శాసనసభలో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తే మా ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని గురించి ప్రకటించడం జరిగింది. ఆ అంశంలో వైజాగ్లోనే గిరిజనులు ఉన్నట్టుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక్క వైజాగ్లోనే గిరిజనులు లేరండి, ఇంకా రాష్ట్రమంతా కూడా గిరిజనులు ఉండటం జరిగింది. ఒక్క వైజాగ్ మీదే చూపించే ప్రేమ కపట ప్రేమ. ఎందుకంటే అక్కడ 1,00,000 కోట్లు విలువ చేసే బాక్సైట్ ఉంది కాబట్టి ఒక వైజాగ్ మీదే ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు మా గిరిజనుల అమాయకులు ఏం చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళు వినాల్సిందే, వాళ్ళు చెప్పింది మనం వినక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. అలా కాకుండా మా గిరిజనులు ఎవరితోటి సమస్యలు చెప్పుకోలేరు. ఎమ్మెల్యేలుగా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు ఇక్కడ మేము అసెంబ్లీలో చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి స్పీకర్ గారిని ఇందాక కాళ్ళవేళపడి మేము అడిగితే ఒక 5 నిమిషాలు ఆయన వద్దు అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన 5 నిమిషాలు మాకు అవకాశం ఇచ్చుంటే మా గిరిజన సమస్యల గురించి మేము ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగేది. మా నియోజకవర్గాల్లో నీరు సమస్య అవ్వచ్చు, ప్రాజెక్టుల సమస్య అవ్వచ్చు, ఎన్నో సమస్యలు గిరిజనుల గురించి మాకు చెప్పే అవకాశం స్పీకర్ గారు ఇవ్వట్లేదు. మా గిరిజన ఎమ్మెల్యేల మీద చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఇది చాలా దారుణం. మేము ఈ అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యేనండి. అలాగే అరకు పార్లమెంట్లోని 7 ఎమ్మెల్యేలు కూడా ఎస్టీ ఎమ్మెల్యేలు అండి. ఎస్టీ ఎమ్మెల్యేలు నెగ్గి కూడా మా గిరిజన సమస్యలు పరిష్కరిద్దామంటే అవకాశం స్పీకర్ గారు అవకాశం ఇవ్వలేదండి. అలా మా గొంతు నొక్కేశారు. అలాంటిది మా ఓట్లేసి నెగ్గించిన ప్రజలు మమ్మల్ని ఎంతో ఓట్లేసి నెగ్గించారు. మరి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే మేము అసెంబ్లీలో మా సమస్యలు అసెంబ్లీలో వినిపిస్తారు. మా యొక్క గోడు అసెంబ్లీలో గిరిజనులకు ప్రాధాన్యం ఇస్తారు అనేసి వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారండి. అలాంటిది ఈరోజు అసెంబ్లీలో కూడా మేమందరం మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ ఇవ్వలేదనేసి మీ ద్వారాగా తెలియపరుస్తూ చర్యలు తీసుకుంటాం.